యోగా శిక్షకులు తోట సతీష్ గారి ఇంటికి వచ్చాం. వారి కలుద్దాం ముందు. నమస్తే. బాగున్నారా? బాబా రండి సార్ లోపలికి. సతీష్ గారు, మీరు రోజువారీ శిక్షణ ఇచ్చే యోగా సెంటర్కి వెళ్దాం. వెళ్దాం సార్ పైన. సిద్ధాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోవాలి. మన యొక్క రెండు చేతులను మోకాళ్ళ పైన ఉంచడం, వెన్నెముకను చక్కగా నిటారుగా ఉంచాలి. అదేవిధంగా కళ్ళను కూడా మూసివేయండి. మన యొక్క శరీరాన్ని కదిలించకుండా హాయిగా రిలాక్స్ గా ఉంచాలి. నిదానంగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తుంది. శారీరక మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మన దృష్టినంతా శ్వాస పైన ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభిద్దాం. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుని
ముందుగా సూక్ష్మ యోగతో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. యోగాసనాలు చేసే ముందు తప్పకుండా సూక్ష్మ వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు శరీరానికి కావాల్సినటువంటి హీట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఏదైనా ఒక గేమ్ స్టార్ట్ చేసినప్పుడు వామప్ చేసి ఆ యొక్క గేమ్ స్టార్ట్ చేస్తాం. లేకపోతే శరీరానికి అనేక రకాలైన పెయిన్స్ రావడం, మజిల్స్ పెయిన్ అవ్వడం, ఇలా ఇవన్నీ కూడా జరుగుతుంది. అలానే యోగాసనాలు సూక్ష్మ వ్యాయామం చేయడం కంపల్సరీ. ఇప్పుడు మనం రెండు చేతులను మోకాళ్ళ వచ్చి వెళ్ళని ఒకసారి ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడకట్టాలను నిదానంగా శ్వాస తీసుకుంటూ అలవాలని ఈ సమయంలో పైన ఉన్న ఆకాశాన్ని ఇలా చూసుకుంటాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా అలవాలని చూపించాలి. ఇప్పుడు గౌరవాలను సాధించడానికి మళ్ళీ ఇప్పుడు స్లో ప్రైవేట్ చూసుకుంటారు. దీనివల్ల నెక్ పెయిన్స్ బ్యాలెన్స్ ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా తర్వాత రైట్ సైడ్ four, seven, five with the right side, six, seven with the eight, seven. Relax. ఇప్పుడు ఇదే విధంగా లెగ్ రొటేషన్ చేద్దాం. మెల్లిగా తర్వాత వైపు నుంచి రైట్ నుంచి స్లోగా రొటేషన్ చేసి సైడ్ రిలాక్స్. దీనివల్ల నెక్ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. హ్యాండ్ అండ్ నెక్ రిలీజ్ అన్ని రకాల మెట్రోపియన్ రిలాక్స్. అదేవిధంగా యాంటీ క్లాక్ కూడా చేద్దాం. అపసవ్య దిశలో ఎడమవైపు ఇవన్నీ చేసినప్పుడు శ్వాస సాధారణంగా ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు మనం రెండు చేతులలో ఇటువైపు సాధించేది చేతి వేళ్ళకు బలంగా పోయడం తెరవడం చేస్తూ ఉంటాం. ఇది చూడడానికి చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేయవచ్చు. కానీ ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చేతి వేళ్ళకు మంచి రక్త ప్రసరణ తీసుకొని చేతి కళ్ళకు ఇవన్నీ కూడా తొందరగా ఉంటాయి. ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఇక్కడ మరిగట్టు ఇది పక్షిగా పాటిస్తూ ఏ విధంగా ఇప్పుడు రెండు చేతులు వచ్చి మన చేతి మామూలుగా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు మోచేతుల పైన మళ్ళీ శ్వాస సాధారణంగా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం మనకు తెలుసు. చాలా ఇలా అనేక కొత్త తీసుకోవడానికి
రెండు చేతులు వెనుక వైపు బ్యాక్ దూరం పెట్టించండి. శ్వాస తీసుకుని ఎడమవైపు పైకి శ్వాస తీసుకుని ముందుకు వచ్చి ముందుకు మన ముందు భాగం ఎవరైనా చాలా ప్రాక్టీస్ ఉంటే అలాంటి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఈ సమయంలో చాలా శ్వాస పైన ఉంచి శ్వాసను ఫాలో చేయాలి. 6 breathing, 7 breath out, 8 breathing, relax. ఇప్పుడు మనం రెండు చేతులు ఇలా సైడ్లో వచ్చాము, అరచేతులు ఫ్రీగా ఉండాలి. శ్వాస తీసుకుంటుంటే మనగా ఎంత వీలైనంత పైకి 69 సార్లు తీసుకుంటూ రెండు చేతులు నమస్కారం. 2 breath out, 3 breathing, 4 breath out, 5 breathing, 6 breath out. కొంచెం వేగంగా 1 2 3 4 5 6 7 8 రిలాక్స్. ఇలా తల నుండి ఆలోచన శరీరంలో ఉన్న ముఖ్యమైన జాయింట్స్ మజిల్స్ ఇవ్వాలి చేస్తూ చేయడం చూసుకోవడం. దీని కొరకు మనం రెండు కాళ్ళతో తాళ మధ్య ఇప్పుడు కాళ్ళతో ఆన్లైన్ పొగడ వేల నుండి మనం పట్టికి జాయి గురి చేసుకోవాలి. ఇది చాలా ఉపయోగపడుతుంది. తిరిగి రావడానికి కేవలం మోకాళ్ళను మాత్రమే చాలా సింపుల్. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సులభంగా చేసుకుంటారు. చాలా రకాలైనటువంటి కొన్ని ఆసనాలు చేస్తారు. ప్రత్యేకమైనటువంటి వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బటర్ఫ్లై చేద్దాం. రెండు కాళ్ళు చేతులు రెండు కాళ్ళ పైన వచ్చి మన యొక్క మోకాళ్ళను ఈ విధంగా పైకి తీసుకుంటారు. రెండు చక్కగా ఉండాలి. మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు తగ్గిస్తుంది. నీ పెయిన్స్ లాంటివి తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అభ్యాసనం లేదా బటర్ఫ్లై. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళను వైపు నుంచి కాళ్ళ మధ్య రెండు చేతులు వెనుక కలెక్ట వెనుక వైపు నుంచి విశ్రాంతి తీసుకుంటాం. దీనిని శిథిల దండాసనం. విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. యోగాసనాలు కంటిన్యూగా సాధన చేసినప్పుడు సాధారణంగానే అలసట ఫిజికల్ ఫ్యాటిక్, ఆ ఫ్యాటిక్ ని అలసటలు తగ్గించడానికి మళ్ళీ మన యొక్క శరీరం యాక్టివ్ అవ్వడానికి విశ్రాంతి చాలా అవసరం. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలిస్తుంటాం. కొంత సమయానికి మళ్ళీ మన యొక్క సాధారణ స్థితిలో రావడం జరుగుతుంది. ముందుగా దండాసనము. రెండు కాళ్ళు దగ్గరగా కల్పించండి. చేతులు రెండు మన యొక్క శరీరానికి దగ్గరగా ఉండాలి. వెన్నెముక చక్కగా ఉండాలి. ఇప్పుడు మనం వజ్రాసనం సంబంధించినటువంటి సీక్వెన్స్ సాధన చేద్దాం. ముందుగా మన యొక్క కుడి కాలుని మోకాలి వద్ద మడిచి వెనుక వైపున తీసుకోవడం. అదేవిధంగా మన యొక్క ఎడమ కాలుని మోకాలి వద్ద మడిచి వెనుక వైపున తీసుకోవాలి. ఇలా రెండు కాళ్ళను
మంచడం, మోకాళ్ళ పైన ఉంచడం. ఆ తర్వాత రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంచి వెన్నెముకను చక్కగా నిటారుగా ఉంచండి. కళ్ళను మూసివేయాలి. ఎవరికైనా మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, సర్జరీ లాంటివి జరిగినా, మోకాళ్ళలో అరుగుదల ఉన్నా అలాంటి వాళ్ళు చేయకూడదు. విశ్రాంతి స్థితిలో ఉండాలి. ముందుగా శశంకాసనం. రెండు చేతులను వెన్నెముక పైన ఉంచడం. శ్వాస తీసుకొని, దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తూ నెమ్మదిగా శరీరాన్ని ముందుకు వంచుతూ మన యొక్క నుదుటి భాగాన్ని నేలకు తగ్గించాలి. కళ్ళను తీసివేయాలి. మన యొక్క శ్వాసని గమనిస్తూ అధిక పొట్ట తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకి మళ్ళీ అదే విధంగా శ్వాస వదిలేస్తూ బ్రీత్ రిలాక్స్. ఇప్పుడు ఇందులోనే మండుకాసనం చేద్దాం. రెండు చేతులను ఈ విధంగా విడిగిలి బిగించాలి. మన యొక్క పుట్ట పైన ఉంచి శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రెండు చేతుల ద్వారా పుట్ట పైన ప్రెషర్ వేసి కొంచెం తలపైకి ముందు చూడాలి. కొద్దిగా తలపైకి ముందు వైపు చూసుకుంటాం. ఈ సమయంలో పుట్ట పైన ప్రెషర్ పడుతుంది. మహిళలకు సంబంధించిన ఇన్సులేషన్ డిజార్డర్స్ లాంటివి తగ్గించడానికి, అధిక పొట్ట తగ్గించడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వజ్రాసనంతో విన్యాస యోగా చేద్దాం. అందరూ కూడా మోకాళ్ళ పైన నిలబడడం, సైడ్ పోజ్ లో చేద్దాం. కాళ్ళ మధ్యలో మన యొక్క షోల్డర్ విత్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ విధంగా ఉంచడం. తర్వాత మన ఎడమ చేతిని వెస్ట్ పైన కేవలం రైట్ హ్యాండ్ మాత్రమే పైకి తీసుకొని ఇక్కడ జ్ఞాన ముద్రను ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని వెనుకకు ఉంచాలి. మన దృష్టి అంతా వెన్నుముక పైన ఉంచాలి. స్లోలీ మధ్యస్థితికి రావాలి. ఇప్పుడు కుడి చేతిని మన వెస్ట్ పైన ఉంచి అదే విధంగా ఎడమ చేతిని అలానే శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. జ్ఞానముద్రలో ఉంచాలి. మళ్ళీ బ్రీదింగ్ చాలా రిలాక్స్ గా ఈజీగా చేయాలి. ఇప్పుడు మన యొక్క కుడి చేతిని కుడి కాలి యొక్క మడిమ పైన ఉంచడం. దీనిపైన కేవలం ఎడమ చేతిని మాత్రమే మళ్ళీ జ్ఞానముద్రలో ఎంత వీలైతే అంత వెనుక వైపున ఉంచాలి. నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, స్పాండిలైటిస్, సయాటికా పెయిన్స్ ఇవన్నీ తగ్గిస్తాయి. రిలాక్స్. ఇప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ ని హీల్ పైన ఉంచండి. రైట్ హ్యాండ్ అలానే మళ్ళీ పైకి తీసుకొని స్లోగా బ్యాక్ సైడ్ పెట్టాలి. దీనివల్ల మనకు ఛాతీ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. రిలాక్స్. స్లోలీ. ఇప్పుడు కంప్లీట్ గా ఉష్ట్రాసన చేద్దాం. కుడి చేతిని కుడి కాలు యొక్క మడక పైన, ఎడమ చేతిని ఎడమ కాలు యొక్క మడక పైన ఉంచండి. తల భాగాన్ని స్లోగా మెడ భాగాన్ని వెనుక వైపు ఉంచి దృష్టినంతా వెన్నుముక పైన ఉంచండి. ఈ ఆసనం చేయడం వల్ల వర్జన్ షోల్డర్స్ లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది. లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్, నెక్ పెయిన్స్ తగ్గిస్తాయి. అన్ని రకాల బ్యాక్ పెయిన్ తగ్గడానికి, కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. స్లోగా రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఆ తర్వాత రెండు చేతులను వెన్నుముక పైన ఉంచి శ్వాస తీసుకుని వదిలేస్తూ శరీరాన్ని నెమ్మదిగా ముందుకు వంచాలి. విశ్రాంతి తీసుకోవాలి. బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేసిన తర్వాత ఒకటి లేదా రెండు ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు చేస్తే కౌంటర్ పోజ్ విశ్రాంతి ఉంటుంది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా
చేస్తారు. మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా ఫ్రంట్ ఫేస్ లో కొట్టండి. ఇప్పుడు మోకాళ్ళ పైన మళ్ళీ నిలబడాలి. మన యొక్క రైట్ లెగ్ మాత్రమే ఓపెన్ చేయండి. ఈ విధంగా రైట్ లెగ్ మాత్రం ఓపెన్ చేయండి. ఇప్పుడు మన యొక్క రైట్ లెగ్ ని రైట్ సైడ్ ఉంచండి. ఇప్పుడు రెండు చేతులు నెమ్మదిగా భుజాలకు సమాంతరంగా, కుడి చేతిని భుజాల పైన ఉంచి ఎడమ చేతిని పూర్తిగా పైకి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా శరీరాన్ని సైడ్ బెండింగ్ చేసుకుంటారు. ముందు వైపు చూడండి. అందరూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్లోగా సేమ్ విధంగా శ్వాస వదిలేస్తూ గుడ్ ఫ్రెండ్ అందరూ వైపు తీసుకుంటారు. శ్వాస తీసుకొని వదిలేస్తూ అలానే సైడ్ బెండింగ్ చేస్తుండాలి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. లుక్ ఫ్రంట్. దీనివల్ల వెస్ట్ సైజ్ ఏదైతే అధిక కొవ్వు ఉంది పొట్ట చుట్టూ అది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ బ్రీత్ ఇన్ కమ్ టు ద సెంటర్. బ్రీత్ అవుట్ స్లోలీ. ఇలాంటి ఆసనాలన్నీ కూడా ముందుగా చిన్న చిన్న ఆసనాలకు స్టార్ట్ చేస్తూ అడ్వాన్స్ ఆసనాల్లోకి రావాలి. బ్రీత్ ఇన్, రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ రెండు చేతులను ముందు వైపున ఉంచి మన యొక్క ఎడమ చేతిని ఎడమ కాలి యొక్క మడిమ పైన ఉంచాలి, హీల్ పైన. రైట్ హ్యాండ్ అలానే పైకెత్తడం, మెల్లిగా మెల్లిగా శరీరాన్ని వెనుకకు ఉంచాలి. పైన హ్యాండ్ జ్ఞానముద్రలో ఉంచండి. ఇప్పుడు చూడండి ఏ విధంగా కాళ్ళు స్ట్రెచ్ అయినాయి, బ్యాక్ బెండింగ్ ఎంత బాగా జరిగింది. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మళ్ళీ వజ్రాసనంలో మామూలుగా లెఫ్ట్ సైడ్ చేద్దాం. సేమ్ లెఫ్ట్ లెగ్ని ఓపెన్ చేయండి. మళ్ళీ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా, ఎడమ చేతిని ఎడమ కాలు పైన ఉంచాలి. రైట్ హ్యాండ్ మాత్రమే పైన తీసుకొని స్లోగా సైడ్ బెండింగ్ చేయండి. ముందు వైపున చూస్తుండాలి. కేవలం సైడ్ బెండింగ్ జరగాలి. దీనివల్ల అధిక పొట్ట తగ్గుతుంది, వెస్ట్ సైజ్ తగ్గిస్తుంది. బ్రీత్ ఇన్, కమ్ టు ది సెంటర్. మళ్ళీ సేమ్ బ్రీత్ అవుట్. పైన చెవి మన యొక్క చెవి భాగానికి తగ్గుతూ ఉంటాం. బ్రీత్ ఇన్, సెంటర్. ఇప్పుడు రెండు చేతులు అదే విధంగా పైన ఉంచండి. శ్వాస తీసుకోవాలి. వన్ బ్రీత్ టూ సెంటర్. మళ్ళీ త్రీ బ్రీత్ ఫోర్. ఇప్పుడు రెండు చేతులు మళ్ళీ ముందు వైపు ఉంచాలి. మన రైట్ హ్యాండ్ రైట్ లెగ్ హీల్ పైన ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ నిదానంగా పైకి తీసుకొని జ్ఞానపురంలో వచ్చి నెమ్మదిగా శరీరాన్ని ఉంచాలి. ఎంత వీలైతే అంత హ్యాండ్ ఎక్స్టెండ్ చేయండి. ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేయాలి. నిదానంగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు వజ్రాసనం సంబంధించిన విన్యాస యోగా ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుదాం. ముందుగా కుడి కాలిని వెనుక వైపున ఈ విధంగా తీసుకోవడం, అదే విధంగా ఎడమ కాలి యొక్క మోకాళ్ళని ఉంచుతూ వజ్రాసన స్థితిలోకి రావాలి. రెండు చేతులను ఈ విధంగా మోకాళ్ళ పైన ఉంచి నెమ్మదిగా మోకాళ్ళ పైన నిలబడాలి. కుడి కాలిని ఈ విధంగా సైడ్ పోజ్ లో తీసుకోవడం, రెండు చేతులను ఓపెన్ చేస్తూ షోల్డర్ లెవెల్లో ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకొని వదిలేస్తూ కుడి చేతిని కుడి కాలి పైన, ఎడమ చేతిని ఈ విధంగా పైన ఉంచి చెవి భాగానికి తగిలేలా చూడాలి. కేవలం సైడ్ పోస్ట్ చేయడం, ముందు వైపున చూస్తూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్య స్థితిలోకి
మళ్ళీ సేమ్ ఇదే విధంగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులను నెమ్మదిగా పై వైపు తీసుకొని అరచేతులు ఒకదానికొకటి చూస్తుండాలి. శ్వాస తీసుకొని వదిలేస్తూ రైట్ సైడ్, వన్ సైడ్ బెండింగ్, టూ కమ్ టు ద సెంటర్, రిలాక్స్. ఇప్పుడు మనకు రెండు చేతులను ముందు వైపు ఉంచాలి. మనకు లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ యొక్క హీల్ పైన, ఆ తర్వాత రైట్ హ్యాండ్ జ్ఞానంలో స్లోగా బ్యాక్ సైడ్ ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు మనకు రైట్ లెగ్ ని సాధారణ స్థితిలోకి తీసుకురావడం, లెఫ్ట్ లెగ్ ని ఓపెన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఉంచాలి. రెండు చేతులను మళ్ళీ భుజాల సమాంతరంగా, ఎడమ చేతిని ఇలా ఎడమ కాలు పైన, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్నటువంటి అధిక బరువు కనిపిస్తుంది, కాళ్ళకు మంచి శక్తి లభిస్తుంది, బ్యాక్ పెయిన్స్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రీత్ ఇన్, సెంటర్. మళ్ళీ సేమ్ రిపీట్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులను అలానే పై వరకు తీసుకోవడం, శ్వాస తీసుకొని మళ్ళీ వదిలేస్తూ స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తుంటారు. బ్రీత్ ఇన్, కమ్ టు ద సెంటర్. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున, రైట్ హ్యాండ్ ని రైట్ లెగ్ యొక్క హీల్ పైన, లెఫ్ట్ హ్యాండ్ స్లోలీ ఎంత వీలైనంత వెనుక వైపున బెండ్ చేస్తూ దృష్టిని అంతా వెన్నెముక పైన ఉంచాలి. ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకు బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ తగ్గించడానికి. రిలాక్స్. స్లో కృష్ణ. మళ్ళీ తిరిగి వజ్రాసనంలోకి రావడం, నెమ్మదిగా కాళ్ళను ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ముందు వైపున ఉంచాలి. కంటిన్యూగా వజ్రాసనం చేస్తాం, అందులో సీక్వెన్స్ చేసినాం కాబట్టి కాళ్ళను ఒప్పుకుంటే వాటికి విశ్రాంతి ఇవ్వడం కోసం ఈ విధంగా చేస్తున్నాం.